ఎందుకని ఇక్కడ ఈ చెత్త ఇక్కడ ఎందుకు వేస్తున్నారు? పిల్లలు అక్కడ ఆడుకుంటా ఉంటారు, జనాలు తిరుగుతూ ఉంటారు, అక్కడ స్కూల్ ఉంది. నేను చాలా సార్లు మున్సిపాలిటీ అధికారులు కూడా చెప్పా, అయ్యా ఇది పద్ధతి కాదు, ఇక్కడ చెత్త వేస్తున్నారు, రోడ్డు మట్టి ఇటు తిరుగుతూ ఉంది, మీరు ఒకవేళ ఇయ్యాలనుకో ఈ ఖాళీ ప్లేస్ ఇంకో ఖాళీ ప్లేస్ లోనో ఏదైనా చెత్త బుత్తలను ఐరన్ ఒకటి ఉంటుంది కదా, అలాంటిది ఒకటి పెట్టి దాంట్లో ఇవ్వండి. ఇలా ఖాళీగా వదిలితే ఇది మొత్తం డిస్టర్బెన్స్ అవుతుందని నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. ఎందుకు ఒక్క స్పందించట్లా? సుప్రియాలు చేస్తారు కదా, సుప్రియాలు చెప్పినట్టు చేస్తారు వాళ్ళు. మన చెత్త అసలు ఎవరు వేస్తున్నారు నువ్వు ఇక్కడ? ఇప్పుడు రోడ్లు కొట్టిన ఉంటారు కదా, జాడి కొట్టలు, వాళ్ళే వేస్తారు. వాళ్ళే వేస్తున్నారు, మా ప్రజలే తెలియట్లా. ప్రజలు కూడా వేస్తారు, ఎందుకంటే కొంచెం కాబట్టి. నేను ఒక రోజు అబ్జర్వ్ చేసాను, మొత్తం ఏం చేస్తున్నారంటే ప్రజలు అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు కింద వాచ్మెన్ వెళ్ళి ఆ చెత్త మొత్తం తీసుకొని ఒక డబ్బాలు అక్కడ పెడుతున్నాడు. వచ్చినప్పుడు జనరల్ గా నార్మల్ గా బండ్లు వేసుకొస్తారు, రిక్షాలు వేసుకొస్తారు కదా, వాళ్ళకి కానీ ఆటో వేసుకొచ్చి వాళ్ళ మీద వేస్తున్నారు, వాళ్ళు తీసుకొచ్చి మొత్తం ఇక్కడ వేస్తున్నారు. ఇప్పుడు రోడ్డు కొట్టింది ఉంటుంది కదా సార్, ఇది రోడ్డు కొట్టింది ఉంటుంది కదా. అవును, రోడ్ దూకింది. అవును, అది వేస్తారు. మరి కంప్లైంట్ ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎవరు పెట్టాలి? లేదా మీరు ఇక్కడ వేయాలనుకో ఇక్కడ ఏం చేస్తారు? ఇది ఉంటుంది చూసారు, ఐరన్ ఉండేది ఇప్పుడు లేదు. ఎందుకు? అప్పుడు ఐరన్ పెట్టి తీసేసి లేదు ఇంకో ప్లేస్ పెట్టండి. మున్సిపాలిటీ ప్లేస్ ఎన్ని ఉన్నాయి అన్న ఇక్కడ? అంతకుముందు ఆ గేట్ ఉంది సార్, ఆ గేట్ పెట్టారు, ఆ గేట్ లో పెట్టింది. మరి ఇప్పుడు ఎందుకు పెట్టాలి? అది మున్సిపాలిటీ ఆఫీసే కదా. అదేమో అయింది ఇప్పుడు ఆఫీసు. కరెక్ట్, అది మున్సిపాలిటీ ఆఫీసే కదా. అంత పెద్ద ఆఫీస్ లో ఏదో కార్నర్ లోనే పెట్టాలి, లేదా ఇంకో ప్లేస్ అని చూసి పెట్టాలి. కరెక్ట్ గా సెంటర్ లో ఇక్కడ పెడతంటే అంత ఇబ్బంది అవుతుంది. చూడండి, ఈ ముందు రోడ్డు మీదకి వచ్చింది లిఫ్ట్. మీరు ఒక రోజు రాకపోతే, ఒక రోజు లేట్కి వస్తే ఇది మొత్తం లాగు ఇంకెలా లిఫ్ట్ చేస్తాం. కానీ మరి రైజింగ్ తెలంగాణ ఇప్పుడు ఏంటి? దీని సొల్యూషన్ ఏం చేయమంటారు చెప్పండి? మమ్మల్ని ఊడ్చుకొని డైలీ మమ్మల్ని ఎత్తుకోమంటారా, లేదా మీరు ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏమని చెప్తారా? ఏం చేస్తే బాగుండు? ఊకేస్తారు కదా, తీసేస్తారు కదా సార్. ఇది కరెక్టే అన్న. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి మీరే? ఈ వంద చెత్త ఇక్కడ ఇంకోసారి వేయకూడదు. మీరు వేయాలంటే ఇది ఒక డబ్బాని పెట్టాలి. డబ్బాలు మీ సుప్రీయర్ ఎవరు? మీ అధికారి నెంబర్ ఇప్పుడు చెప్పండి, నేను ఇప్పుడే మాట్లాడతా. ఎందుకంటే మీ లెవెల్ సొల్యూషన్ ఇచ్చేది కాదు, నాకు అర్థమైంది మీరు మాట్లాడదాన్ని బట్టి. సో మీ సుపీరియర్ ఎవరో ఆయన నెంబర్ నాకు చెప్తే నేను వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడే నీ ముందు కంప్లైంట్ ఇస్తా కదా. హలో, శివగారని మాట్లాడేది. బ్రదర్, నా పేరు నాగార్జున కాసరగడ్డ. నేను 6th phase లో ఉంటా, ఈ బీజేపీ నాయకుని. నేను ఇక 6th phase లో మీకు జిహెచ్ఎంసీ స్పోర్ట్స్ క్లబ్ ఒకటి ఉంది, ఐడియా ఉంది మీకు? స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆ కార్నర్ లో చెత్త వేద్దని కొన్ని వందల సార్లు మీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇదే చెత్త ఎక్కడ వేస్తున్నారు, ఇది రోడ్డు ఏం పడుతుంది, చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ స్కూళ్ళు ఉన్నాయి కాదు, ఒక నిమిషం అన్న, ఇక్కడ స్కూళ్ళు ఉన్నాయి, పక్కన స్కూల్ ఉంది, పిల్లలు స్పోర్ట్స్ క్లబ్ లో ఆడుకుంటున్నాను, స్విమ్మింగ్ పూల్ లో అడిగి తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఒక రోజు వచ్చి వీక్లీ ఒక డే మార్కెట్ పెడుతున్నారు. ఈ చెత్త మొత్తం ఎక్కడ ఉంటుంది? దీన్ని ఏం చేయాలి? తీసేస్తున్నారు. 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో అన్నోళ్ళు వచ్చి తీసేస్తున్నారు, నేను ఒప్పుకుంటా. కానీ అసలు ఇక్కడ చెత్త ఇవ్వద్దు, అది కాదు నేను చెప్తుంది. ఏం చేయాలి? చెత్త ఎక్కడ ఉండాలి చెప్పండి మీరు? నమ్మొచ్చు అన్న. హలో, ధన్యవాదాలు. ఇంకోసారి మరి ఇక్కడ వేయించొద్దన్న, సరేనా? థ్యాంక్స్. ఏ లైట్లు? హలో బ్రదర్, నా పేరు నాగార్జున కాసరగడ్డ. ఈ ఏరియా బీజేపీ లీడర్, 6th phase లో ఉంటాను. 6th phase భయ. ఈ 6 ఈ జిహెచ్ఎంసీలో ఏదైతే ఈ స్ట్రీట్ లైట్ ఉందిగా, ఎందుకు ఎలాగట్లా 2-3 రోజులకు ఒకసారి ఎందుకు పోతున్నాయి అసలు? అవును, ఇప్పుడు ఏదైనా బల్బులు పోతే బల్బులు వేయాలి కదన్నా. ఇప్పుడు పల్లెటూరులోనే బల్బులు వేస్తంటే సిటీలో ఇంత పెద్ద టౌన్ లో, అది మంచి ఏరియాలో మీరు లైట్లు పోతే అసలు రెస్పాండ్ కాకపోవటం, ఇంకోటి చేయడం ఏంది? ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా. సరే కాకపోతే ఏం జరుగుతుందంటే మాకు ఆన్లైన్ కంప్లైంట్ క్లోజ్ చేయమని చెప్తున్నారు. మనకు రోజుకు ఆన్లైన్ కంప్లైంట్ దగ్గర 15 to 20 కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏది 6th phase కి అన్ని వస్తున్నాయా మీకు? 6th phase కాదు, కేపీహెచ్పీ. ఓకే, వసంతనగర్ డివిజన్ కింద ఇస్తున్నా కూడా నేను. మనకి ఏంటంటే ఫస్ట్ ఆ లైట్లు కంప్లైంట్ క్లోజ్ చేయమంటున్నారు. 6th phase లో 2 వస్తాయి, వసంతనగర్ లో 2 వస్తాయి, కలవ టెంపుల్ కూడా 2 వస్తాయి. ఇది 2 ఆ 2 చేసి సాయంత్రం అవుతుంది. ఇప్పుడు సరే అవి 2 కాదన్నా, చెప్తాను. ఆఫ్లైన్ కంప్లైంట్ వచ్చేందుకు మాకు టైం వాళ్ళు ఇవ్వట్లేదు మాకు చేసే పిల్లలు. అన్న ఆన్లైన్ కంప్లైంట్ సరిపోతుంది అన్న, ఆన్లైన్ కంప్లైంట్ మేము అందుకనే ఎక్స్ట్రా బ్యాచ్ అడుగుతున్నాను నేను. అదే ఇప్పుడు గవర్నమెంట్ పని చేయట్లేదు అంటారా, లేదా ఎవరు పని చేయట్లేదు అన్నారు మీరు? ఎందుకు? ఇప్పుడు ఆన్లైన్ లో కాదు, ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చినా ఆఫ్లైన్ కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంటే, మీరు రియాక్ట్ కావాలి. అసలు కంప్లైంట్ ఇచ్చిందా కాదన్నా? ఇప్పుడు గవర్నమెంట్ నిద్రపోతుందా పని చేస్తుందా? ఇక లోకల్ లీడర్ నిద్రపోతుందా పని చేస్తుందా? ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం మాకేంటి? బల్బు పోయినప్పుడు బల్బు మార్చుకోవాలి వచ్చి మీరు 10 రోజులు చెకింగ్ చేసుకెళ్ళి. బల్బు ఈవినింగ్ అయితే ఈవినింగ్ ఫస్ట్
ఒక్క నిమిషం అన్న. అంటే 6th ఫేజ్ మీరు డిలీట్ చేస్తారా? లేదు డిలీట్ చేస్తారా మరి? ఇంకా హైదరాబాద్ మ్యాప్ లో తెలంగాణ 6th ఫేజ్ డిలీట్ చేస్తారా? మరి ఒకటే కాదంటే అన్న, అన్ని కలిపి మిమ్మల్ని ఇన్ఛార్జ్ వేశారు. కొంతమంది పెద్దవాళ్ళు కంప్లైంట్ చేసేవాళ్ళు, వాళ్ళని అడగండి, మేము రెస్పాండ్ అవుతున్నాం, వాళ్ళు కంప్లైంట్ పెట్టి రెస్పాండ్ వాళ్ళు అన్న అవుతున్నాం. వాళ్ళకి నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చెప్తేనే నేను మీ నెంబర్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నేను మీకు ఫోన్ చేస్తున్నా. ఏసీ బాబు 3-4 రోజుల కానీ ఉంటల్లా. అసలు సిటిజన్స్ ఒక ఇష్యూ ఆగండి అన్న. ఇప్పుడు సిటిజన్స్ కంప్లైంట్ ఇచ్చిన దాకా మనం ఎందుకు ఆగాలి? మీరు బల్బ్ వేసుకొని చూసుకోమంటే ఒక రౌండ్ వేసుకోవాలి. ఈ బల్బ్ వెలుగుతుందా వెలగట్లేదా, నైట్ ఏం జరుగుతుందని మీరు చూసుకొని వెళ్ళాలన్నా. పోతే మీరు రాసుకొని ఇమీడియట్ గా సొల్యూషన్ తీసుకోవాలి. మీ సుపీరియర్ ఎవరన్నా? కాదు, మీరు చిన్న వ్యక్తులు, మీరు మీ సుపీరియర్ ఎవరు ఇప్పుడు చూసేది ఇవన్నీ? ఇప్పుడు డి గారు, ఇప్పుడు ఏ గారు ప్రెసెంట్ ఏ గారు లేరు, డి గారు కూడా సస్పెండ్ అయ్యారు, ట్రాన్స్ఫర్ అయ్యారు. వాళ్ళ ప్లేస్ లో శ్రీలింగంపల్లి డి గారు, ఈ గారు ఇన్ఛార్జ్ గా చూస్తున్నారు ప్రెసెంట్. సో మనకి ఇంకా స్టాఫ్ అనేది రాలా, కంప్లీట్ స్టాఫ్ రాలేదు. ప్లస్ ఇన్ఛార్జ్ వాళ్ళు చూస్తున్నారు, మేము తిరుగుతున్నాము. మాకేంటంటే మాకు మొన్నటి దాకా మెటల్ ఇష్యూ ఉంది, ఒక 1 year దాకా మెటల్ ఇష్యూ నడిచింది. ఇది మెటీరియల్ కొంచెం మెటీరియల్ ఇప్పుడు కొంచెం మెటల్ స్టాక్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు కేపీహెచ్పి మొత్తానికి ఒక్కడే ఉన్నాడు చేసే అబ్బాయి, వారితో ఇబ్బంది అవుతుందని నేను ఆల్రెడీ డీసీ గారికి. మరి మీరు కంప్లైంట్ పెట్టారా? స్టాఫ్ లో కంప్లైంట్ పెట్టారా? పెట్టాను. డీసీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను, సార్ నాకు ఒక్కరితో సరిపోవట్లేదు, నాకు కేపీహెచ్పి అడిషనల్ బ్యాచ్ ఇవ్వండి అని చెప్పాను. ఒక్కరితో ఆన్లైన్ కంప్లైంట్ కానీ టైం అయిపోతుంది, నాకు ఆఫ్లైన్ కంప్లైంట్ కానీ పెండింగ్ ఉండిపోతున్నాయి అని చెప్పారు. సరే దాని గురించి మేము ఆలోచించి ఏదో చేస్తాం, కాంట్రాక్టర్ తో మాట్లాడదామని చెప్పారు నాకు అడిషనల్ బ్యాచ్. నేనైతే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కాదన్నా, కాంట్రాక్టర్ తీసుకుంటారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకుంటారు? ఇది ఇప్పుడు మీరు కాంట్రాక్టర్ ఇచ్చారు, లేబర్ ని మెటీరియల్ కాంట్రాక్టర్ ఇచ్చారు. కాంట్రాక్టర్ తీసుకోవట్లా? వాళ్ళ దగ్గర నుంచి మాకు లేబర్ తక్కువ ఉన్నారన్నమాట. మీ కాంట్రాక్టర్ ఎవరన్నా? అదే కాంట్రాక్టర్ ఎవరు తీసుకున్న కాంట్రాక్టర్? ఇది తీసుకున్న కాంట్రాక్టర్ శేషయ్య గారు అని తీసుకున్నారు. శేషయ్య గారు ఉంటారు. శేషయ్య గారు ఆయనది ఒకటే కాదు, ఇది ఒకటి, ఇది మన తూకూరు, కేపీహెచ్పి, మాదాపూర్, ఇంచుమించు పటాన్ చెరువు దాకా ఆయనకే ఉంది. ఆయన తీసుకున్నారు. మనకేంటంటే వాళ్ళు ఎన్ని తీసుకున్నా మరి కాదన్నా, ఇప్పుడు ఎంప్లాయీస్ మీ దగ్గర సఫిషియెంట్ గా లేనప్పుడు మీ ఆఫీసెస్ ఆ కాంట్రాక్ట్ చెప్పాలి కదా, లేదా ఇచ్చిన కాంట్రాక్ట్ నువ్వు క్యాన్సిల్ చేసుకోవయ్యా ఇంకొకరికి ఇస్తావు అని చెప్పాలి కదా. మేము ఆల్రెడీ చెప్పాము, చెప్పకుండా అయితే మేము లేము. ఆల్రెడీ అదే చెప్తున్నారు. నేను కమిషనర్ గారికి కూడా నేను చెప్పాను మీటింగ్ లో, కేపీహెచ్పి నుంచి కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయంటే నేను చెప్పాను, సార్ ఇది సార్ పరిస్థితి, నాకు ఆన్లైన్ లైట్ కంప్లైంట్ గానే టైం అయిపోతుంది, నాకు ఆఫ్లైన్ చాలా ఉండిపోతున్నాయి, పెండింగ్ ఉండిపోతున్నాయి చెప్పాను నేను. ఇది ఒక రోజుతో పోయేది కాదు కదా, నిరంతరం జరుగుతూ ఉంటది. స్టాఫ్ అయితే తీసుకోవాల్సింది, స్టాఫ్ తీసుకునే పవర్ మీ దగ్గర లేదు. మీ కాంట్రాక్టర్ తీసుకోవాలి, అతను లెక్క చేయట్లా. మరి మీ గవర్నమెంట్ ఆ సుపీరియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంట్రాక్టర్ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు వాళ్ళు? అది నేను చెప్పలేను కదా. ఆ సుపీరియర్ ఎవరు? ఆ సుపీరియర్ ఎవరు చెప్తే నేను వచ్చి పర్సనల్ మాట్లాడతాను. అక్కడికి ముద్దాపేట ఆఫీస్కి వెళ్ళి డీసీ గారికి కంప్లైంట్ చేయండి అన్న, కమిషనర్ గారికి కంప్లైంట్ చేయండి. ఒకటిపల్లి ఇది జోన్ చూసేది ఆయనే కాబట్టి ఆయనకు చేయండి. నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను, ఆయనకు ఇన్ఫార్మ్ చేశాను, సార్ ఇట్లా నాకు కేపీహెచ్పి అడిషనల్ బ్యాచ్ కావాలని నేను ఇన్ఫార్మ్ చేశాను. ఒకసారి మీరు మాట్లాడతారంటే మాట్లాడాలి. ఇప్పుడు మీరు గట్టిగా మీ బాస్ మీరు చెప్పలేరు గట్టిగా, మరి ఎవరు చెప్పాలి? మీరే చెప్పుకోవాలి కదా. మీరు గట్టిగా చెప్పలేరు కదా, మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సార్ ఇది పరిస్థితి సార్, ఇలా సిటిజన్స్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్, ఒక మాట చెప్పగలరు. వెళ్ళి కూర్చొని ధర్నాలు కానీ కూడా మీరు తీసుకోవాల్సింది, అది వదిలిపెట్టండి, మీరే గట్టిగా చెప్పలేరు కదా. కొంతమంది వేరే లాంగ్వేజ్ లో మాట్లాడతారు, అవి కూడా చెప్పారు, సార్ ఇట్లా మాట్లాడతారు, నా తప్పు లేకపోయినా లైట్ చేసేది నేను కాదు, ఆన్ ఆఫ్ చేసేది నేను కాదు, నేను చేపించే మనిషి, కానీ నాకు ఆ ఇష్యూ ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే పుల్లారావు చేయట్లేదు, పుల్లారావు పట్టించుకోవట్లేదు అని నన్ను అనుకొని నాకు ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ అవుతుంది సార్, నన్ను కొంతమంది ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నారు సార్ అని కూడా చెప్పాను. మీ సార్ ఎప్పుడు చెప్తే నేను వచ్చి కనపడతాను, మీ సార్కి కనిపెట్టి కంప్లైంట్ ఇస్తాను. ఎందుకంటే సిటీలోనే ఎంత ప్రాబ్లం ఉంటే ఇంకా పల్లెటూరులో ఎంత ప్రాబ్లం ఉంటది. సరేనా? ఓకే.